సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు సార్, బాగున్నారా? గుడ్, సర్వైవింగ్, స్టేయింగ్ అఫ్లోట్. యా, ఓకే. ఏం జరుగుతుంది సార్ పార్టీలో? హాట్ కామెంట్స్ నడుస్తున్నట్టున్నాయి కదా. కేటీఆర్ గారి మీద విమర్శలు ఏదో చేసినట్టున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు, కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ అన్నట్టుగా నడుస్తోంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, నిజంగానే ఒకవేళ సీఎం రమేష్ గారే ఫస్ట్ పర్సన్, అంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసే ప్రాసెస్ నడిచింది అనేది, ది ఫస్ట్ పర్సన్ నేనే మాట్లాడేటోళ్ళు అంటే లైట్ తీసుకునేటోళ్ళు ఇన్ జనరల్లీ అందరూ. ఇది ఎప్పటి నుంచో టాక్ ఉంది సార్. కాకుండా కవిత గారు మొన్న రీసెంట్లీ వచ్చి తను కూడా లీక్ అయిన తర్వాత తను అన్నారు. ఇప్పుడు ఈయన థర్డ్ పర్సన్ సార్. అయినా కొట్టి పారేస్తోంది బీఆర్ఎస్. ఎట్లా? 100% కదండి. ఎట్లా? బేసిక్గా మీరు ఒక టైం లైన్ చూడండి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద ఎత్తున ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఒక పెద్ద నెరేటివ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రధానంగా వాళ్ళు చూపించిన అస్త్రం ఏంటిదంటే, కవిత ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ దోస్తానా ములాఖాత్ లేకపోతే కవిత గారు అరెస్ట్ కావాలి కదా లిక్కర్ కేసులో అని చెప్పేసి, అరెస్ట్ అవ్వట్లేదు కదా కాబట్టి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అని చెప్పి ఒక నెరేటివ్ తీసుకెళ్ళి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఒక మైనారిటీ సెక్షన్ని కానీ ఇతరతర వేరే సెక్షన్స్ని కానీ బాగా ఎత్తున వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024 మార్చ్లో కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా మీరు చూడండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ వల్ల నరేటివ్ ఏముండే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి ఈసారి కవిత గారిని అరెస్ట్ చేసిర్రు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కొని కవితను అరెస్ట్ చేయించినందుకు వాళ్ళకి సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామా అన్నారు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. కవిత గారు అరెస్ట్ కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నరేటివ్, కవిత గారు అరెస్ట్ అయినాక కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నరేటివ్. అంటే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది మీరే చెప్పండి. ఒకటి. రెండవది, నిన్న మొన్న మీరు సీఎం రమేష్ గారు కూడా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి, అసలు ఎవరండి సీఎం రమేష్? ఆయన క్రెడిబిలిటీ ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన హిస్టరీ ఏంది? ఆయన ఫ్రాడ్స్టరు, స్కామ్స్టరు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత చేసినాడు, 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఈడీ రైడ్ జరిగింది, ఐటీ రైడ్ జరిగింది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు సడన్గా తెర మీదకి తీసుకొచ్చి కేవలం కేటీఆర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. కాబట్టి మీరు గమనించండి, ఎవరు తీసుకొచ్చారు తెర మీద? నేను చెప్తాను అదే. ఒక 1 ఇయర్ బ్యాక్ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు, ఈనాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ మంత్రివర్గం మీద ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పారు. 1 ఇయర్ బ్యాక్ టీవీ స్టూడియోలో కూర్చొని చెప్పినారు. ఆ రోజు ఎవరు నమ్మలేదు. ఈరోజు అది బయటపడ్డది కదండి. ఈరోజు సౌత్ ఫస్ట్ అనే ఒక డిజిటల్ న్యూస్ ఆర్టికల్లో, ప్రముఖ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డిజిటల్ న్యూస్ ఆర్టికల్లో ఒక స్టోరీ వచ్చింది. అథారిటేటివ్ సోర్స్ నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో ఒకే జిల్లాకు చెందిన 2 మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, అందులో ఒక మంత్రిని పిలిపించుకొని మాట్లాడినాడు అని చెప్పేసి ఒక స్టోరీ వచ్చింది. దాన్ని ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు. అంటే 1 ఇయర్ బ్యాక్ కేటీఆర్ గారు చెప్పింది ఈరోజు నిజం జరిగింది కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గం మీద ట్యాపింగ్ చేస్తున్నారు. అదే విషయంలో నేను చెప్పేది ఏంటిదంటే, సీఎం రమేష్ విషయంలో కూడా 4 నెలల క్రితం ఏప్రిల్లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు ఒక మాట చెప్పినారు. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూములు, 10,000 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ఎంపీ ఒకరు సహాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, దానికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి ఏదో మేలు చేయబోతుంది, అదంతా ముగిసినాకనే నేను ఆ పేరు చెప్తాను బయటికి, కానీ ఇది జరుగుతుంది, నాకు తెలిసిన సోర్స్ ప్రకారం ఇది జరుగుతుంది అని వాళ్ళు చెప్పినారు ఏప్రిల్లో. ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చాక బయట పెట్టినారు కదా. సీఎం రమేష్ అనే ఆయన కంపెనీకి, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి 1665 కోట్ల రోడ్ కాంట్రాక్ట్, ఏదైతే 4th సిటీ అని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, ఒక ఇమాజినరీ సిటీ, ఇప్పటివరకు ఏం లేదు దానికి రోడ్డు కోసం అని చెప్పి 1600 కోట్లు కాంట్రాక్టు సీఎం రమేష్ గారికి ఇచ్చారు. కేటీఆర్ గారు 4 నెలల ముందు అదే చెప్పినారు, ఒక ఎంపీ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 10,000 కోట్ల రూపాయల భూములకు సంబంధించి విక్రయానికి బీజేపీ ఎంపీ సహకరించాడు, ఆయనకి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో, ఆయనకి ఇది మేలు చేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది చెప్పినందుకు ఈరోజు బయటకు వచ్చి దాన్ని ఎవరు ఖండిస్తలేరు. ఈ సీఎం రమేష్ అనే అతను కూడా అది ఆయన మీద వచ్చిన అలిగేషన్ ఖండిస్తలేడు. ఆయన కేవలం కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చిండ్రు, కవిత గారు బెయిల్ గురించి మాట్లాడినరు, బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో మర్జ్ చేశారు.
ఇదంతా కాదు, నువ్వు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించినవా లేదా, దానికి ప్రతిఫలంగా నీకు టెండర్ దక్కిందా లేదా, దానికి ఆన్సర్ చేయి. అది చేయకుండా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా స్క్రిప్ట్ అని ఎంత క్లియర్గా అర్థమవుతుంది అంటే, కేటీఆర్ గారు 4 నెలల ముందు నా దగ్గరకు వచ్చి కవిత గారికి బెయిల్ ఇప్పించాలి అని చెప్పి మాట్లాడినరు అన్నారు. కవిత గారికి బెయిల్ వచ్చి 11 నెలలు అయింది. 27 ఆగస్ట్ 2024. ఇంకో 1 మంత్ అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. 4 నెలల ముందు కేటీఆర్ గారు ఎందుకు వెళ్తారండి సీఎం రమేష్ దగ్గరికి బెయిల్ ఇప్పించడానికి? ఆల్రెడీ బెయిల్ వచ్చి 11 నెలలు అయితే. అసలు సీఎం రమేష్ గారికి తెలీదా? కేటీఆర్ గారికి అసలు తెలీదా? పరిచయం లేదా? ఆయన కూడా ఎంపీగా చేసినాడు, ఆయన కూడా రాజ్యసభలో ఉన్నాడు, ఆయన కూడా టీడీపీలో ఉండి 2009లో సీఎం రమేష్ చెప్తేనే సిరిసిల్ల టికెట్ కేటీఆర్కి ఇచ్చిండ్రు అనేది ఒక చర్చ నడుస్తుంది. మీరు కూడా చూసిండ్రొచ్చు. ఆయన స్వయంగా వచ్చి చెప్పిండు కదా, దాన్ని ఎక్కడ కూడా ఖండిస్తలేరు కదా. కేటీఆర్ గారు చెప్పిరా ఏమన్నా కాదు అని? ఇప్పుడు సీఎం రమేష్ వచ్చి మాట్లాడిను అంటే, సీఎం రమేష్ అంత పెద్ద మునగాడు పోటుగాడు వచ్చి కేటీఆర్ గారిని గెలిపించగలిగిన కాకి నీళ్ళలో మునగగానే హంసలాగా పునీతుడైపోయినట్ట బీజేపీ వాషింగ్ మెషిన్లో మునిగి అప్పటికి జీవీఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి లెటర్ రాసినారు. ఆంధ్ర మాల్యాలు ఇద్దరు ఉన్నారు, సీఎం రమేష్, వైఎస్ చౌదరి, సుజనా చౌదరి, వీళ్ళిద్దరు కలిసి బ్యాంక్ ఫ్రాడ్లు చేశారు. 5,700 కోట్లకు బ్యాంక్ ఫ్రాడ్లు చేసినారు. వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీరి మీద చర్యలు తీసుకోండి, రాజ్యసభకే భ్రష్టు పట్టిస్తారు వీళ్ళిద్దరు ఒకవేళ ఉంటే ఆ సభలో అని చెప్పి మాట్లాడినటువంటి జీవీఎల్ నరసింహారావు, బీజేపీ సీనియర్ లీడరు. వీళ్ళిద్దరు పోయి ఆడ తీర్థం పుచ్చుకొని బీజేపీలో జాయిన్ కాగానే పునీతులు అయిపోయారు. ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది, ఆ ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, ఈడీ కేసు సపోర్ట్ లేదు, సారీ లేదు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు చూడాల్సిందంటే టీడీపీ బీజేపీ కలిసిన ఈ రోజు బయట వాళ్ళు కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో వారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారితో రాజకీయం చేస్తున్నారు. ఒకవేళ ఈడీ కేసులు రావద్దన్న, సిఐడి సిబిఐ ఇవన్నీ రావద్దు అని అంటే ఎవరితోనో ములాఖాతు కావాలి, లేకపోతే ఇట్లనే ఎవరినో పోయి కలవాలన్నా? మరి విలీనం చేసే అంత ప్రక్రియ ఒకవేళ నిజంగా ఉండుంటే సీఎం రమేష్ గారితో అవుతుందా? అదే జోకు నేను అదే మీకు స్టార్టింగ్లో చెప్పినాను. హూ ఇస్ సీఎం రమేష్? ఆయన దగ్గరకు పోయి ఎందుకు అడుగుతారండి? ఒకటి. రెండోది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ఇవాళ కొత్తగా వచ్చిన నెరేటివ్ కాదు ఇది. ఈ నెరేటివ్, ఈ ఫాల్స్ నెరేటివ్ మీకు దాదాపు 2022-23 నుంచి స్టార్ట్ అయింది. సీఎం రమేష్ అంటే సరే పక్కన పెడదామండి, కవిత గారు ఇట్లా చెప్తారు. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ సత్సంబాలు ఉంటే కవిత గారి మీద కేసు ఎందుకు అవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం కవిత గారి మీద కేసు ఎందుకు పెడుతుంది? సరే కేసు పెట్టింది, అరెస్ట్ చేసి 5.5 నెలలు జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏముండేది? ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీకి అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉండి వాళ్ళిద్దరు పొత్తు ఇది ఉంటే 2024లో కవిత గారు కేసు ఎందుకు అవుతుంది? కేసు అయినా అరెస్ట్ ఎందుకు అవుతుంది చెప్పండి? కాదు కదా, కాకపోయేది కదా అది. ఇప్పుడు బీజేపీలో ఎంతమంది ఫ్రాడ్లు, దొంగలు, బ్యాంకులను ముంచిన వాళ్ళు అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళందరి కేసులు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకంటే వాళ్ళందరూ బీజేపీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీలో మహానుభావులు పెద్ద వాళ్ళు ఉన్నారు ఫ్రాడ్లు చేసిన వాళ్ళు. ఎందుకు మీకు లాస్ట్ ఇయర్ ఉదాహరణ చెప్తా. సెప్టెంబర్ 27, 2024 పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి తెలంగాణకి, ఆయన మీద కూడా ఈడీ రేడ్ జరిగింది హైదరాబాద్లో. ఆయన ఇళ్ళ మీద, ఆఫీసుల మీద క్యాష్ కౌంటింగ్ మిషన్లు వెళ్ళినాయి, పెద్ద ఎత్తున రైడ్ జరిగింది. ఏమైంది మరి? సరీ సప్పుడు లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక పక్క ఈడీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ఇవ్వదు, రెండో పక్క బీజేపీ నాయకుడు ఒక్కడు మాట్లాడాడు తెలంగాణ రాష్ట్రంలో, ఇంకో పక్క కాంగ్రెస్ కూడా ఏం తేలుగుట్టిన దొంగలాగా సపోర్ట్ చేయకుండా ఉన్నది. ఏమైంది మరి? ఈడనేమో రాష్ట్ర సర్కారులేమో ఏసీబీని వాడుతుంది అని జనరల్లీ మీరందరూ మాట్లాడుతూ ఉంటారు, అక్కడనేమో మళ్ళీ సిఐడి, ఈడీలు ఇవన్నీ వస్తాయి అని చెప్పి అక్కడ సెంట్రల్ని మాట్లాడతారు. అట్లా కాదు కదా సార్, అసలు జరిగింది ఏంటిది? రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు సార్, నిజం ఎంత అనేది అయితే తెలవాలి కదా ప్రజలకి కూడా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ నేను చెప్పే లెక్కలు కాదు ఇవి. మీరు వచ్చిన నంబర్ చూడండి. ఈడీ యొక్క కేసు ఫైల్ చేసినటువంటి కేసెస్ 3010 కేసులు ఫైల్ చేసింది 2014 నుంచి 2023 వరకు. నేను చెప్పే లెక్క మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 3010 కేసుల్లో కన్విక్షన్ రేట్ వచ్చింది కోర్టులలో కేవలం 23, అంటే లెస్ దెన్ 0.5%. అంటే మీరు ఫైల్ చేసే కేసులు కేవలం హరాస్ చేయడానికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల గొంతులు నొక్కడానికి, వారు మాట వినకపోతే వారి మీద ఈ దాడులు చేపించడం, ఈ హంటింగ్ ఏజెన్సీ వేట కుక్కలాగా వీటిని వాడుకోవడం, దారికి తీసుకోవడం, లేదంటే పార్టీలో కలుపుకోవడం, వాళ్ళు చేసిందే ఇది. నేను చెప్పేది నంబర్, స్టాటిస్టిక్స్ చెప్తున్నాను నేను. అదే రకంగా సిబిఐ కేసులు కూడా 95% మీ సిబిఐ కేసెస్ ఎవరి మీద ఫైల్ అవుతాయి అంటే పొలిటికల్గా కేసెస్. 95% ఆన్ అపోజిషన్ లీడర్స్. ఎందుకు? బీజేపీలు అందరూ మన రాజా హరిశ్చంద్రుని ఫస్ట్ కజిన్స్, సెకండ్ కజిన్సే ఉన్నారా బీజేపీలో? దొంగలు లేరా? ఫ్రాడ్లు చేసిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరా అండి బీజేపీలో? మరి వాళ్ళ మీద ఎందుకో కేసులు కావు, వాళ్ళ మీద ఎందుకో చర్యలు ఉండవు? వీటిని కేవలంగా రాజకీయాలకు అస్త్రంగా ఈ సంస్థలను వాడుకుంటుంది బీజేపీ కేంద్రం. ఇప్పుడు కవిత గారు మీ పార్టీలు ఉన్నారా సార్?
తనే చెప్తున్నారు కదా మా నాయకుడు కేసీఆర్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనని తనే చెప్తున్నారు. ఇంకెవరు మా లేరు. అందరికి నాయకుడు కేసీఆర్ గారే కదా, వారికైనా కేసీఆర్ గారే, మాకైనా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికైనా కేసీఆర్ గారే, ఎవరికైనా ఫైనల్ కేసీఆర్ ఎందుకు గారు రెండు ప్యారలల్ లాగా వెళ్తున్నాయి ఎందుకు? బీఆర్ఎస్ అలాగే జాగృతి టూ అంటే- డిఫరెంట్ లైన్స్ అంటే లాగా ఎందుకు జాగృతి వెళ్తున్నాయి? అనేది- ఎందుకు కలవట్లేదు? జాగృతి అనేది కవిత గారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే వారు స్థాపించినటువంటి ఆర్గనైజేషన్. కల్చరల్ ఐడెంటిటీ కోసం, కల్చరల్ హెరిటేజ్ మనం కాపాడుకోవాలి మధ్యలో బ్రేక్ ఎందుకు తెలంగాణలో అని వచ్చింది సార్ మరి? ఏం లేదు, వాళ్ళు చేసుకునే వాళ్ళు ఈ మధ్య వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చినారు తప్ప వాళ్ళది 2006-7 నుంచే వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాగృతి ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి ప్రతి డిస్ట్రిక్ట్లో యూనిట్స్ ఉన్నాయి. ఇండియా బయట కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తున్నారు. వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ కోసం వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు మీడియా ఎక్కువ ఫోకస్ చేసి లైమ్ లైట్లోకి తీసుకొస్తుంది అంతే. ఇదేదో కొత్తగా ఈ రోజు కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి వేరే పార్టీ పెట్టి వేరే కార్యక్రమం చేస్తున్నట్టు మీరు కానీ మీడియా కానీ మాట్లాడుతారు. కానీ జాగృతి అనేది ఎందుకు పోతలేరు? ఇప్పుడు కార్యకర్తలకు ఒక పరేషాన్ వచ్చిందట, కవిత గారు వెనకాల పోవన్నా పోవద్దా, పోతేంది పోకపోతేంది, అసలు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. లీడర్స్కి క్లారిటీ ఉంది కానీ కార్యకర్తలు పెద్ద కన్ఫ్యూజన్లు ఉన్నారట. అట్లేం లేదు, ఒకటే మా అందరికీ నాయకుడు కేసీఆర్ గారు. కవిత గారిది ఫైనల్ గోల్ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో కానీ కేటీఆర్ గారి సైన్యం కానీ హరీష్ రావు గారు కానీ ఎవరైనా కానీ కేసీఆర్ గారే తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. వారే అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షులు వాళ్ళే. తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారే తిరిగి ముఖ్యమంత్రి కాబోతుంది. కేసీఆర్ గారి మనసులో మాట మీకు తెలియదేట్టుంది సార్. కేటీఆర్ గారిని కదా ఎక్కడ చేయాలనుకుంటున్నారు వారు ముఖ్యమంత్రి. చెప్పినారా? మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినారా? అది బయట ప్రజలు మాట్లాడారు. ట్రయల్ కూడా నడిచింది కదా మా సార్. అందరికైతే కేసీఆర్ గారే, పార్టీ అధ్యక్షులు వారే, తెలంగాణ ఉద్యమ సారథి వారే, తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు వారే, 10 ఏళ్ళు తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చింది వారే. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ పాలననే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని మాట్లాడే గ్రౌండ్లో కూడా అదే ఉంది. బట్ తిరిగి ప్రజలే కోరుకుంటున్నారు కేసీఆర్ గారిని. మేము చెప్పడం కాదు, తిరిగి ప్రజలే కేసీఆర్ గారు మళ్ళీ కావాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ని చేస్తే ఒప్పుకోరా ఏంది సార్ మీరు? అంటే మేమెవరమండి ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి? పార్టీ అన్నప్పుడు దానికి ఒక స్టేట్ బాడీ ఉంటుంది. మా అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది. కార్యకర్తలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది డిస్కషన్కి అసలు స్కోపే ఉండదు కదా. యా, ఇంకో చర్చ ఇంట్రెస్టింగ్ ఏం నడుస్తుంది అని అంటే, యాక్చువల్లీ కవిత గారిని జైలు నుంచి తీసుకొచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేతి పట్టుకొని తీసుకెళ్ళి పైన కూర్చోపెట్టిన తర్వాత రాఖీ అయిపోయింది అప్పటికే. కానీ రాఖీ కట్టిండ్రు. ఈసారి రాఖీ పండగకి తను ఉంటున్నారు. మొన్న బర్త్డే అయితే కూడా పెద్ద కలిసినట్టు లేరు, ఏదో ట్వీట్ చేసినట్టున్నారు. రాఖీ రోజు అన్న చెల్లెలు కలవబోతున్నారా? చెల్లి అన్నకు రాఖీ కట్టబోతుందా? ఎందుకు కట్టరండి? డెఫినెట్గా కడతారు. బ్లడ్ ఈజ్ ఆల్వేస్ థిక్కర్ దెన్ వాటర్. మొన్న కూడా కవిత గారు కదా ఇంటర్వ్యూలో చెప్పినారు క్లియర్గా, నాకు మా అన్నయ్యకి ఎటువంటి అసలు డిఫరెన్సెస్ లేవు. నేషనల్ మీడియాలో వారికి చెప్పిన ఇంటర్వ్యూలో ఉంది అది, ఇక్కడ TV5లో వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో వాళ్ళు క్లియర్గా చెప్పినారు. కేటీఆర్ గారికి కవిత గారికి చాలా దే హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్. ఇన్ఫ్యాక్ట్ కవిత గారే చెప్పారు నేను ఎక్కువ క్లోజ్ మా అన్నతోనే అని చెప్పి వారే చెప్పినారు టీవీలో మొన్న లాస్ట్ మంత్. మొన్న కూడా నేషనల్ టీవీలో కూడా అదే చెప్పినారు వాళ్ళు అడిగితే, హిందీ ఛానల్లో అయితే చెప్పింది వి షేర్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్, వీఆర్ వెరీ వెల్. దాంట్లో ఎటువంటి శశబిషలు లేవు, ప్రజలకు అనుమానాలు అవసరం లేదు. వాళ్ళు డెఫినెట్గా రాఖీ పండుగ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. యా, చూడాలి సార్. జస్ట్ ఇంకా 1 వీకే ఉంది కదా, చూడాల్సిందే. యా, ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే ఈరోజు సిట్ విచారణకు హాజరైనరో, గతంలో బీఆర్ఎస్ పార్టీ బాబోయ్ నా ఫోన్ కూడా ట్యాప్ చేసింది నాయనా అని చెప్పిన ఆయనే ఈరోజు వచ్చి అసలు మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వీళ్ళు ఇంకో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, కంప్లీట్లీ వాళ్ళ మంత్రుల ఫోనే ట్యాప్ చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారు అని చెప్తున్నారు. ఎట్లా సార్? అప్పుడు అది చెప్పి ఇప్పుడు ఇది చెప్తే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతోని చిట్చాట్లో వారే చెప్పినారు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేస్తాయి, సార్ ఎవరు దానికి ఒక పద్ధతి ఉంటుంది, అదే దానికి ఒక పద్ధతి ఉంటుంది చేస్తారు అని చెప్పినారు. అదే మేము అడుగుతున్నాం. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ఏదో నేరమైనట్టు ప్రభుత్వాలు చేయకూడదు ఏదో చేసినట్టు ఇన్ని రోజులు కథలు నడిపినారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారికి డబ్బా కొట్టే ఛానళ్ళు కానీ, వారికి ఉన్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థ కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమైనా చేస్తుంది. ఎందుకంటే రకరకాల ఇంటెలిజెన్స్ నుంచి సోర్సెస్ వస్తే వారు అప్రమత్తంగా ఉండాలి కాబట్టి, భద్రతకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి కాబట్టి ముందస్తుగా వాళ్ళు చేస్తారు. ఒకటి. రెండవది,
ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత 20 నెలల నుంచి మీడియాకి లీకులు ఇవ్వడము, ఈ మసాలా తమ్నేళ్లు పెట్టడము, వ్యక్తిగతంగా కేటీఆర్ గారి ప్రతిష్టకు దిగజార్చే విధంగా, వారి ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా హీరోయిన్ల పేర్లు తీసుకురావడము, డ్రగ్స్ అనడము, గంజాయి అనడం, ఇట్లా విచ్చలవిడితనం సోషల్ మీడియాలో కానీ కొద్ది వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ జరిగింది. అది అందరం చూసినాం. మేము అడిగేది ఏంటిదంటే 20 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారిదే కదా ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వే కదా అలిగేషన్స్ వేసినావు, ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, ఫోన్ ట్యాపింగ్ నాది జరిగింది, మా ఇంటి దగ్గరనే ఒక వ్యాన్లో కూర్చొని చేసినారని ఏదో కథలు చెప్పారు కదా ఆ రోజు. మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, మొత్తం అధికార యంత్రాంగం నీ దగ్గర ఉంది, మరి ఏం ఇన్వెస్టిగేషన్ చేసినావు? బయటపెట్టు. నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏవైతే రుజువులు ఉన్నాయో పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఇప్పటివరకు 20 నెలల్లో కేవలం మీడియా లీకులు, ఈ మసాలా న్యూస్ తప్ప అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కానీ, సిట్ చేసే ఇన్వెస్టిగేషన్ టీంల నుంచి ఒకరు బయటకు వచ్చి ప్రెస్ అడ్రస్ చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలుగా మంత్రులు కానీ, లేకపోతే హోంమంత్రే, ఈరోజు ముఖ్యమంత్రి హోంమంత్రికి ఉన్నాడు ఆయన కానీ, ఎక్కడ కూడా వచ్చి ప్రెస్ అడ్రస్ చేసి మాట్లాడిన అసలు ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. కేవలం అటెన్షన్ డైవర్షన్కి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తీసుకొచ్చి 2 విధాలుగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒకటి, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల గురించి చర్చ జరగొద్దు, ప్రశ్నించొద్దు అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి. రెండోది, కేటీఆర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఎందుకంటే కేటీఆర్ గారిని సబ్జెక్టు మీద ఆర్గ్యూ చేయలేదు, కౌంటర్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. వారు పర్ఫామ్ చేసినటువంటి 10 years అయితే మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో కానీ, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పెట్టుబడులు తేవడంలో కానీ ఎక్కడ కూడా విమర్శ చేసే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పర్సనల్గా వారిని డౌన్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకమే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్. మేము ఒకటే అంటున్నాం, మీరే ముఖ్యమంత్రి, ఆధారాలు బయటపెట్టి మాట్లాడండి, మీడియాకి చూపించండి. మీకు ఇప్పటివరకు ఎవరన్నా వచ్చి మీకు భార్యాభర్తలు వచ్చి చెప్పిర్రా మా ఫోన్లు ట్యాప్ అయినాయి? ఇప్పటివరకు ఎవరన్నా హీరోయిన్ వచ్చి ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయినాయి, ఈయన వల్ల మాకు ఇబ్బంది జరిగింది? ఎక్కడ ఎటువంటిది లేదు కదా. మధ్యలో ఒక హిందూ న్యూస్ పేపర్లో ఆ సిట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే టీంలోనే ఒక అధికారి చెప్పిండు, ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లేదు, ఏ హీరోయిన్ది కానీ ఈ యాక్ట్రెస్ది కానీ ఫోన్ ట్యాప్ అయినట్టు ఇప్పటివరకు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పినారు కదా. మరి ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. నడిపించిన అన్ని రోజులు నడిపించాలి, స్టోరీ ప్రజల దృష్టి మరలించాలి. ఓట్ల టైంకి వచ్చే వరకు అసలు సార్ ఏ ప్రభుత్వాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అవుతుందా ఏంటిది? అంటే అందరు ఫోన్లు వింటారా ఎట్లా? ఎవరు వినరండి, నేను అదే చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు మోడీ గారు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఎందుకు చేస్తాయి? టెర్రరిస్ట్ కానీ, లేకపోతే మావోయిస్ట్ కానీ, వాళ్ళ కదలికలు కానీ, వాటి మీద ఒక ట్రాక్ ఉంచడానికి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎక్కడైనా ఏదన్నా కాన్స్పిరసీ జరుగుతుందా, ఎక్కడైనా జరగకూడదు ఏదైనా హింసాత్మక ఘటన ఏదైనా జరగబోతుందా, ఏదైనా మత సామరస్యానికి సంబంధించిన ఏమైనా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇట్లాంటిది ఏదైనా చూడడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద వాళ్ళు ఒక ట్యాబ్ పెట్టి ఉంచుతారు. అంతవరకే అది పరిమితం. కానీ దాన్ని పొలిటికల్గా వాడుకునేది ఆ దౌర్భాగ్యము, ఆ దురదృష్టము కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంకోటి మీకు చెప్తా, ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చిట్ చాట్లో ఇంకో మాట కూడా అన్నారు, నన్ను ఇప్పటివరకు సిట్ పిలవలేదు క్వశ్చనింగ్కి ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి. అంటే నా ఫోన్ ట్యాప్ కాకపోయిండొచ్చు అని అన్నాడంట ఆయన. గతంలో ఆయన్నే కదా మొన్నటి వరకు మొత్తుకుంది, నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను రోజు మాట్లాడుకునేది ఫోన్లలో, నా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ కూడా వింటున్నారు దుర్మార్గులు అది అని చెప్పి ఏడిచింది ఆయనే కదా ప్రతిపక్ష నాయకుడిగా. ఈరోజు ఆయనే మాట్లాడుతున్నాడు కదా, నన్ను ఇప్పటివరకు సిట్ పిలవలేదంటే నా ఫోన్ బహుశా ట్యాప్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఎట్లా చూడాలి ప్రజలు? అర్థమవుతుంది ప్రజలకి, ఎప్పుడన్నా నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం అయితే ఫ్రస్ట్రేషన్లు ఉంది అని, ఫ్యామిలీని బాగా కొట్లాడుకుంటున్నారని, నాకు ఆ పదవి నీకు ఆ పదవి అని మీరే కొట్లాడుకుంటున్నారు అని, ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీదనే ఇక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవి కూడా వినాల్సి వస్తుంది ప్రజలు. హౌలేగాడట, దొంగనట, అవి ఏంది సార్ అసలు ఘోరం కదా. ప్రతిపక్ష నాయకులకి విష్ లిస్ట్ అది. కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి కుటుంబంలో చీలికలు రావాలి, విడిపోవాలి, తద్వారా మేము రాజకీయంగా లబ్ధి పొందాలి, బీఆర్ఎస్ పార్టీ వీక్ అయిపోవాలి అని చెప్పి ఈరోజు కాదు, కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కోరుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయినరు, ఏమైపోయినారో మీరు చూసినారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏమైందో చూసినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెబెట్టి ఇట్లే స్క్రీన్ మీద తెలంగాణ అంధకారం అయిపోతుంది అన్నాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైందో చూసినారు. కేసీఆర్ గారిని ఎంత దుర్భాషలాడాలో, వారిని ఎంత నీచంగా మాట్లాడాలో, వారి గురించి అంత మాట్లాడిన వాళ్ళు ఏమైపోయారో చూసినారు. ఒకటేంటిదంటే కేసీఆర్ గారు పార్టీలో చాలా డిసిప్లిన్డ్గా అందరూ లీడర్షిప్ కానీ కింద కార్యకర్తలు కానీ పనిచేస్తారు. ఒకటి. రెండవది, మా పార్టీలో ఒక క్లియర్ హైరార్కీ ఉంది కదండి. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు,
కేటీఆర్ గారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్. అందరు యాక్సెప్టెన్స్లో లాస్ట్ 5 years నుంచి కేటీఆర్ గారు పనిచేస్తున్నారు ఆ కెపాసిటీలో. వారి వర్కింగ్ ప్రెసిడెంట్లోనే మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలవడం జరిగింది, మా చాలా ఎలక్షన్స్ గెలవడం జరిగింది. రెండోది, మూడోది, ఈ అనుమానాలన్నిటికీ చెక్ పెడుతూ, ఇట్లాంటి రూమర్స్కి చెక్ పెడుతూ హరీష్ రావు గారు ప్రెస్ మీట్లోనే క్లియర్గా చెప్పినారు కదా, మాకేం ఇబ్బంది లేదు, కేసీఆర్ గారి తర్వాత ఒకవేళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని డిసైడ్ చేస్తే లీడర్షిప్ మేము కంఫర్టబుల్గా కోఆపరేటివ్ చేసుకుంటాం, వర్క్ చేసుకుంటామని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు కదా. ఇంకేంది, ఇప్పుడు పార్టీలో ప్రాబ్లం లేదు, క్యాడర్లో కన్ఫ్యూజన్ లేదు, కేవలం ప్రతిపక్ష నాయకులకే ఈ కన్ఫ్యూజన్, వాళ్ళకి కడుపుమంట. అరే ఏదో జరగాల్సింది జరుగుతలేదు వీళ్ళ పార్టీలో, వీళ్ళ కుటుంబంలో ఏదో చీలికలు రావాల్సిన చీలికలు అయితే లేవు, వాళ్ళ విశ్లిస్ట్ అది. కానీ అది ఎప్పటికీ నిజం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని మాటలు అంత భయంకరంగా మాట్లాడొచ్చా? అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడొచ్చా అంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే భాష మాట్లాడుతున్నాడు కదండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడింది అందరు చూసినారు, విన్నారు, సరే ఏదో అపోజిషన్లో ఉన్నాడు ఆయన మాట్లాడిన అనుకున్నారు. కుర్చీలో కూర్చున్నాక కూడా కేసీఆర్ గారిని కోదండం వేసి కొట్టాలి, లాగుల తొండలు వదలాలి, కళ్ళు తీసి గోటీలు ఆడాలి, తొక్కి పేగులు తీసి మెడలు వేసుకోవాలి. ఆయన కేసీఆర్ గారి చావుని ఎన్నిసార్లు కోరుకున్నారు. ఆయన స్టేచర్ కాదు, ఆయన మార్చరీకి పోవాలి, ఆయన ఉరేసుకోవాలి, ఆయన కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలి. ఇంత ఫ్రస్ట్రేషను, ఇంత ఈ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు, 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ చేసినారు, కేంద్ర మంత్రి చేసినారు, తెలంగాణ సాధించిన జాతిపితగా చాలామంది మేము కొలుస్తాము. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్కడనో ఉన్న తెలంగాణని 12వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని ధాన్యం పండించే దాంట్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు కేసీఆర్ గారు. తాగునీటిలో కానీ, విద్యుత్తులో కానీ, సంక్షేమంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్లో కానీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్. అక్కడ అర్బన్ కానీ, ఇటు రూరల్ కానీ, ఓవరాల్గా తెలంగాణని ఎక్కడ ఉన్న తెలంగాణ ఎక్కడ. ఇప్పుడు నేను చెప్పేది కాదండి మాటలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు చెప్తున్నాయి, యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలు కితాబులు ఇస్తున్నాయి. తెలంగాణ అనేది 1,12,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం 3,57,000 తీసుకుపోయారు కేసీఆర్ గారు. 5 లక్షల కోట్లు ఉన్నటువంటి జిఎస్డిపి 15 లక్షల కోట్లకు చేర్చారు కేసీఆర్ గారు. పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్ యూటిలైజేషన్లో 1,100 యూనిట్లు ఉన్నది, దాదాపు 2,400 యూనిట్లకు తీసుకుపోయారు కేసీఆర్ గారు. కేవలం 7,700 మెగావాట్లు ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే పవర్ కెపాసిటీ ఉండేనో తెలంగాణలో, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ, దాన్ని దాదాపు 25,000 మెగావాట్లకు తీసుకుపోయారు కేసీఆర్ గారు. తెలంగాణ is the first state in the country to supply portable drinking water to every rural household in India. అంటే నేను చెప్పేది కాదు, పవర్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో చెప్పినటువంటి విషయం చేసిరు కదా. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని, నాయకుడిగా ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని, అది కంప్లీట్ కాలేదు, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంకా ఆన్సర్ కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఇంకా తిడుతుంటే, ఇంకా దూషిస్తుంటే, సరే కేటీఆర్ గారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అయ్యుండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్సో సన్, కొడుకే కదా. తన తండ్రిని ఇన్ని మాటలు అంటుంటే భరిస్తూ వచ్చినాడు ఒకటి. రెండవది, ఈయన పర్సనల్ క్యారెక్టర్ని కూడా ఎట్లా అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీడియాలో, సోషల్ మీడియాలో అందరం చూస్తున్నాం కదా. తెల్లారి లేస్తే హీరోయిన్ల పేర్లు తీసుకురావడం, వాళ్ళ మంత్రివర్గంలోనూ అంటే మీడియా ముందు వచ్చి మరీ బరిదగించి హీరోయిన్ల పేరు తీసుకొచ్చి కేటీఆర్ గారికి లింకులు చేయడం, సో డ్రగ్స్ అనడము, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు లాగడం, రైడ్లు చేయడము. ఇప్పటివరకు దొరికింది లేదు, అక్కడ ఎక్కడ ఏమి రుజువైంది లేదు, ఒక ఆధారం లేదు, కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ. వీరు కూడా అంటే కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, మనోభావాలు ఉంటాయి, దెబ్బతింటాయి. ఇప్పుడు ఒక బియాండ్ అ సర్టెన్ పాయింట్, ఒక లిమిట్ వెనక ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ బీయింగ్ కదా, మనిషే కదా. మనిషి అన్నప్పుడు రియాక్ట్ అవుతారు, మామూలుగా రియాక్ట్ అవుతారు. కాబట్టి మేము చెప్పేది అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వారు మాట్లాడే భాష, వారు చేసే చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేసి వాటి మీద దృష్టి సారిస్తే ఎవరైనా సద్విమర్శనే ఇస్తారు, ఎవరైనా పాలసీ మీదనే మాట్లాడతారు. వ్యక్తిగతంగా ఎవరు తిట్టాలి, ఎవరు దూషించాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు ప్రజలు కూడా అదే చూస్తున్నారు సార్. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంచిగా చేసిండు అని మీ లైనే అందాం, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా దానికంటే 2-3 సార్లు ఎక్కువ ఇంకా ఫైట్ చేయాలి కదా, మాట్లాడాలి కదా, ముందుకు రావాలి కదా, మా ఎంట ఉండాలి కదా అనుకుంటున్నారు. కానీ ఎక్కడ అసలు కనిపిస్తలేరు ఏంది అని. పవర్ ఉన్నప్పుడే వస్తారా, లేకపోతే అసలు లేరా, వదిలేస్తారా, గాలికి వదిలేస్తారా అని. ఇప్పుడు గజ్వేల్లో కూడా కనబడతలేరట. పవర్లో ఉన్నప్పుడు కూడా ఇదే విమర్శ, ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరు ఎన్నిసార్లు చెప్తున్నా, కానీ రిజల్ట్స్ కనబడ్డాయి అంటే అవేమి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా జీని వచ్చి చేయలే, కేసీఆర్ గారే చేసిర్రు అవి. కేసీఆర్ గారు మేధోమదనం చేసి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, వేల గంటలు
మెదడును కరిగిస్తే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. రైతు బంధు లాంటిది ఒక స్కీము, కళ్యాణ లక్ష్మి లాంటిది ఒక స్కీమ్. ఇవన్నీ ఇన్నోవేటివ్ స్కీమ్స్. ఏదో ముందు నుంచి ఉన్న స్కీమ్లు కేసీఆర్ గారు కంటిన్యూ చేసినాయి కాదు. ఇవన్నీ కన్వెన్షనల్ రాజకీయాలు చేసేదానికి విరుద్ధంగా, అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సిస్టమ్ మొత్తం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ తెలంగాణ తనకు తెలుసు కాబట్టి, ఇరిగేషన్లో ఏం చేయాలి, తాగునీటికి ఏం చేయాలి, విద్యుత్ రంగంలో ఏం చేయాలి, సంక్షేమానికి ఏం చేయాలి వారికి తెలుసు కాబట్టి కూర్చోబెట్టుకొని అధికారులతో మాట్లాడి వారు చేసేది గ్రౌండ్లో రియాలిటీ కనబడ్డది, మీకు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కనబడ్డది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి మీద, డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద విమర్శ చేయలేదు కాబట్టి వ్యక్తిగతంగా ఫార్మ్ హౌస్ అని అదని ఇదని చెప్పి అదొక నెరేటివ్ డ్రైవ్ చేసినారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాగా కూడా మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతిరోజు మా నాయకత్వాన్ని కేటీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మా క్యాడర్ని గారిని వెనకకెళ్ళి దిశానిర్దేశం చేసి ఏ అంశం ఎత్తుకోవాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి అని చెప్పేది అంతా నడిపించేది కేసీఆర్ గారే. హైడ్రా బాధితులకు సంబంధించి తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా అయింది. ఎవరున్నా కానీ తెలంగాణ భవన్కి రండి, మా లీగల్ టీం మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి గేట్స్ ఓపెన్ చేసి వందల మంది వేల మంది వస్తున్నారు కదండి. లగచర్ల రైతుల విషయంలో మా కేటీఆర్ గారు ముందు కనబడ్డారు మీకు, కానీ వెనకాల ఉండి నడిపించింది కేసీఆర్ గారే ఆ ఉద్యమాన్ని. ఢిల్లీకి పిలిపించి అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ముక్కునేల రాయించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లగచర్ల విషయంలో. హైడ్రా మూసి విషయంలో మీరు చూసినారు ప్రజలతో ఎట్లా మేము ఉండి ఆ డెమోలిషన్స్ ఆగిపోయే విధంగా ఎట్లయితే ప్రజా పోరాటం చేసినాము. రైతుల విషయంలో చూసినారు, రైతు ధర్నాలు కానీ, రైతు బంధు కానీ, ఇప్పుడు సమయానికి విత్తనాలు, ఎరువులు, ఇప్పుడు కూడా యూరియా దొరకట్లేదు. డెమోలిషన్స్ ఆగినాయి మీ వల్ల అంటున్నారా? ఎట్లా డెమోలిషన్స్ కాదండి, హైడ్రా అనేది వాళ్ళు పెట్టుకుందే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి కదా వారి ఐడియా. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు, హైడ్రా ఎవరి మీదకి పోయిందండి ఇప్పటివరకు? కేవలం లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మీదకే పోయింది. మేము ఒకటే అడిగినాం ముందు నుంచి. రేవంత్ రెడ్డి గారు సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి గారి ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంది. గూగుల్ మ్యాప్లో చూసినా తెలిసిపోతుంది ఎవరికైనా. మరి ఎందుకు పోలేదు? ఎందుకు పోలేదు? నేను అదే చెప్తున్నా హైడ్రా పోయింది ఎవరి మీద? కేవలం నిరుపేదల మీద, వాళ్ళ మీదకే పోయింది తప్ప లా అన్నప్పుడు ఇఫ్ లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి, నువ్వు అందరి మీదకి పో. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులకి విలాసవంతమైనటువంటి ఫార్మ్ హౌజులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది FTL బఫర్ జోన్లోనే ఉంది, మన వివేక్ గారిది FTL బఫర్ జోన్లోనే ఉంది, పట్నం మహేందర్ రెడ్డి గారిది చెరువులోనే ఉంది. ఇవి ల్యాండ్ ఉన్నాయి కదా, మరి ఎందుకు పోవట్లేదు హైడ్రా అటు పక్క? రేవంత్ రెడ్డి గారి సోదరుని ఇంటి మీదకి ఎందుకు పోవట్లేదు? ఎందుకు పోవట్లేదు సార్? నేను అదే చెప్తున్నాను, హైడ్రా అనేది కేవలం ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ పోవాలి, భయభ్రాంతులను చేయాలి, ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలి, బిల్డర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు, లేకపోతే హైడ్రా వస్తుందని ఒక బూచిగా చూపించాలి. అక్కడ అదే కదా జరిగింది, అదే జరుగుతుంది సిస్టంలో. మీరు ఎవరైనా పోయి రియల్ ఎస్టేట్ పెద్ద బిల్డర్లను పోయి అడగండి, వాళ్ళే చెప్తారు కదిలిచ్చి. మరి ఇంత రాజకీయంలో ఉండి ఆడ కట్టుకోవద్దని తెలియదా సార్? అది ఈరోజు కాదు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50 ఏళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది. అది ఎప్పుడన్నా కానీ సార్, మీకు గతంలో కమిషన్ ఇల్లీగల్ సార్, ఎవరిదైనా ఏ పార్టీదైనా కూలగొట్టాలనా కూలగొట్టదు. ఇప్పుడు అదే చెప్తున్నా, లా షుడ్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి, దేర్ షుడ్ బి నో ఎక్సెప్షన్స్. వీడు మావాడు, వాడు మందోడు, వీడు పైసలు ఉన్నోడు, డబ్బులు ఉన్నాడు, వాడు బీదోడు కాబట్టి వాని మీదకి పోండి, వీడు మా చుట్టము, వీడు మా పక్కం కాబట్టి వీని మీదకి పోకు, వాని మీదకి పో, అట్లా ఉండదు కదా లా అనేది ఈక్వల్. మేము అనేది అదే, ఒకవేళ హైడ్రాను పెట్టింది సదుద్దేశంతోనే అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, సోషల్, పొలిటికల్, మానిటరీ, ఎకనామిక్ స్టేటస్, ఇట్ షుడ్ గో అండ్ డూ వాట్ ఇట్ ఇస్ సపోజ్ టు డూ. కాబట్టి సెలెక్టివ్ పార్టీలు అసలు ఏం లేకుండా అంతే కదా, అంతే అట్లా ఉండాలి. సెలెక్టివ్ జస్టిస్ ఏంది? నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు స్పేర్ చేయడం ఏంది? డబ్బులు ఉన్న వాళ్ళని, రాజకీయంగా హోదాలు ఉన్న వాళ్ళని నువ్వు ఎక్స్క్లూడ్ చేయడం ఏంది? ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ పాలసీ? యా, ఆల్ రైట్ సార్. సో ఇప్పుడు ఎక్కువ బీసీ నినాదం నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎక్కువ వీళ్ళిద్దరే ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ ఏడ బీసీలకు సంబంధించి ఎందుకు అంటే చాలా సైలెంట్గా ఉంది. ఎందుకు లాస్ట్ టైం మీరు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ తక్కువ చేసి చూపించినందుక ఎందుకు అంత? ఎవరు తక్కువ చేయలేదు. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసినారు, బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పి 33% చేస్తే హైకోర్టులో పిల్లేసి హైకోర్టుకు పోయింది స్వప్నారెడ్డి, ఇంకొక వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఉన్నారో సంగారెడ్డికి సంబంధించి, వాళ్ళు పోయి పిల్లేసి హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ప్రయత్నం చేసిన రోజు. రెండవది, ఒకవేళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి, ఒకవేళ బీసీ రిజర్వేషన్ పెంచాలి అంటే ఈ 20 నెలల కాలయాపన ఎందుకు చేసిరండి? ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా ఒకవేళ జరిగేదే ఉంటే లీగల్గా ఒకవేళ సాధ్యమైతే 20 నెలల కాలయాపన ఎందుకు చేసారు? నువ్వు అధికారంలోకి వచ్చిన మా ఫస్ట్ మంత్లో, సెకండ్ మంత్లో చేసేవచ్చు కదా ఆర్డినెన్స్ ఇచ్చి. ఎందుకు అంటే వాళ్ళకు కూడా తెలుసు కాలయాపన వేయాలి, ఇది నాంచాలి, తీరా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళు బీసీ డిక్లరేషన్లో పెట్టిరు కాబట్టి
ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ప్రజలు ఇప్పుడు తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా మేము తెప్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. రెండవది. మూడోది, ఆల్రెడీ ఆ బిల్లు పాస్ చేసిరు అసెంబ్లీ, రాష్ట్ర అసెంబ్లీలో. పాస్ చేసిన బిల్లుకి మళ్ళీ ఆర్డినెన్స్ ఏందండి? చట్టవిరుద్ధం కదా. రెండోది. మూడోది, ఒకవేళ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ చేతిలో ఉన్నది మీరు ఎందుకు చేయలేదు ముందు బీసీలకు? మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మీరు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఏంది? 5 సంవత్సరాలలో మాకు అవకాశం వస్తే 1,00,000 కోట్లు మేము బీసీలకు బడ్జెట్ పెడతాము అని చెప్పినారు బీసీ వెల్ఫేర్కి. మరి 2 బడ్జెట్లు పెట్టినారు. 40,000 కోట్లు పెట్టిరా? 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈ 2 సంవత్సరాలలో. 42% అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు మేము రిజర్వేషన్ చేస్తామన్నారు. మీ చేతిలో పని. మరి మీ బడ్జెట్ మీ చేతిలోనే ఉండే, మీరు చేయలేదు. ఇక్కడ గవర్నమెంట్ కాంట్రాక్టులలో రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాల్సింది ఉండే, ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు అధికారంలోకి వస్తే. మరి ఎందుకు పెట్టలేదు? 20 నెలలు గడుస్తుంది. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. బీసీ సబ్ ప్లాన్, నేను అదే చెప్తున్నాను, బీసీ సబ్ ప్లాన్ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు బీసీ సబ్ ప్లాన్? బీసీ యువతకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మరి ఒక్క బీసీ యువకుని కూడా ఈ రోజు వరకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఎవరికి ఇవ్వాలి? ప్రతి జిల్లాలో తెలంగాణలో 50 లక్షల రూపాయలతోని బీసీ వెల్ఫేర్ భవనాలు కడతామన్నారు. ఇట్లాంటి హామీలు నేను చెప్పుకుంటూ పోతే చాంతాడంతలు ఇస్తుంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్. వీళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నాయే ఇప్పటివరకు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీళ్ళతో సాధ్యం కానిది, వీళ్ళ చేతిలో లేనిది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసి అది షెడ్యూల్ 9లో పెడితే వచ్చేది, వీళ్ళ చేతిలో లేనిది మాత్రం తీసుకొని అదొక ఎలక్షన్ స్ట్రాటజీగా దాని ముందు చూపించేసి పాపం వాళ్ళని అమాయకులు అనుకొని వాళ్ళని ఏదో కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి చేసే ప్రయత్నం ఇది తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల. ఓకే, ఆల్ రైట్. ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి సార్? ఒకవేళ స్థానిక సంస్థలు వచ్చినాయి అనుకుందాం, వస్తాయి. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కాబట్టి సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలని. వస్తాయి. మాకైతే మాకున్నటువంటి సర్వేల ప్రకారం, మాకున్నటువంటి దీని ప్రకారం 20 జిల్లా పరిషత్లు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది 32లో. ఓకే, మినిమం 20. ఇంకొక 5 నెక్ టు నెక్ ఫైట్ ఉంటే అని తెలిసింది. మిగతా వస్తే 5-6 కాంగ్రెస్కి రావచ్చు. కానీ 20+ అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సానుకూలంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి గ్రౌండ్ రియాలిటీ అది. ఓకే, సరే సార్, కలుద్దాం. యా, థ్యాంక్ యూ.